హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు. అతను జంతువులను ప్రేమించేవాడు, చెట్లకు నీళ్లు పోసేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. రోజు ఆవులతో, అన్ని జంతువులతో ఆడుకుంటూ సరదాగా ఉండేవాడు. రాము ఒకరోజు గ్రామం దగ్గర ఉన్న అడవిలోకి వెళ్ళాలని అనుకుంటాడు. రాము మరుసటి రోజు అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని ఉండటం చూశాడు. తాతయ్య, మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు ఒంటరిగా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తాతగారు ఇలా చెప్తాడు రాముతో. నాకు చాలా దాహంగా ఉంది బాబు, అందుకే ఇక్కడ నీరసంగా కూర్చొని ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు వెంటనే రాము తన దగ్గర ఉన్న బాటిల్ని ఆ వృద్ధుడికి ఇస్తాడు. ఆ వృద్ధుడు చాలా సంతోషపడతాడు. ఆ నీటిని తాగుతాడు. నీ మంచి మనసుకు నేను ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తాను అని అంటాడు. బాబు, నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. నీకు ఒక బహుమతిని ఇస్తాను అని చెప్తాడు. అలా చెప్పి ఒక మామిడి గింజను రాముకి ఇచ్చాడు. దీనిని నీ ఇంటి వెనుక నాటు, కానీ ఎప్పుడూ స్వార్థం చూపకూడదు అని చెప్తాడు. రాము ఆ గింజను తీసుకుంటాడు. అప్పుడు ఆ రాము గింజను తీసుకొని ఇలా చెప్తాడు. సరే తాతగారు, ఎప్పుడూ నేను స్వార్థం చూపించను అని చెప్తాడు. ఆ గింజను తీసుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు రాము. ఇంటికి వెళ్ళి ఒక దగ్గర ఆ గింజని నాటుతాడు. అలా నాటి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే అక్కడ పెద్ద మామిడి చెట్టు పెరిగి ఉంది. ఆ చెట్టు నిండా బంగారు రంగు మామిడి పండ్లు వేలాడుతున్నాయి. రాము ఒక పండు కోసి తింటాడు. అది చాలా తియ్యగా, చాలా రుచిగా ఉంటుంది. అది తిని రాము, ఏంటి ఈ పండు ఇంత రుచిగా ఉంది, చాలా బాగుంది అని చాలా సంతోషపడతాడు. అలా చెట్టుకు ఉన్న చాలా పండ్లను కోసి గ్రామంలోకి తీసుకెళ్ళి గ్రామంలోని ప్రజలకి రాము ఆ పండ్లని ఇస్తాడు. ఆ పండ్లను తీసుకొని గ్రామంలోని ప్రజలు చాలా సంతోషపడతారు. అదే ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా లోబిగలవాడు, ఎక్కువ ఆశపడేవాడు. అతను ఆ మాయా చెట్టు గురించి తెలుసుకున్నాడు. ఆ పండ్లన్నీ నా దగ్గర ఉంటే నేను చాలా ధనవంతునవుతాను అని అనుకుంటాడు. ఒకరోజు రాత్రి దొంగచాటుగా తోటలోకి వెళ్ళి అన్ని పండ్లను కోసుకుంటాడు. ఇంటికి తీసుకెళ్ళి అమ్మాలని అనుకుంటాడు. వామ్మో, ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో అని అనుకుంటాడు. అలా ఆ పండ్లన్నీ కోసుకొని వెళ్ళి తన ఇంట్లోని దాచిపెట్టుకుంటాడు. కానీ ఉదయం లేచి చూస్తే అవన్నీ సాధారణ మామిడి పండ్లలాగా మారిపోయాయి. వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. అరే ఏమిటి, ఇవన్నీ సాధారణ మామిడి పండ్లలాగా మారిపోయాయి? నేను ఏమి తప్పు చేశాను? నేను నిజమైన మామిడి పండ్లు, బంగారు మామిడి పండ్లే కదా తీసుకువచ్చింది అని అనుకుంటాడు. అతను మళ్ళీ తోట దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును కత్తిరించడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది. అప్పుడు ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ చెట్టు మంచి మనసున్న వారికి మాత్రమే మాయా ఫలాలు ఇస్తుంది, లోబులకు కాదు అని చెప్తాడు. వ్యాపారి తన తప్పు తెలుసుకున్నాడు. అతను రాము దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. రాము దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు రాము, నీ పనులన్నీ కాజేయాలని చూశాను అని అంటాడు. అప్పుడు రాము నవ్వుతూ, మనమందరం కలిసి పంచుకుంటేనే నిజమైన ఆనందం వస్తుంది అని అంటాడు. ఆ రోజు నుంచి వ్యాపారి కూడా మంచివాడిలా మారిపోయాడు. రాము తోట మరింత పెద్దదయ్యింది. కొద్ది రోజుల్లోనే చాలా మామిడి చెట్లు పెరిగాయి. గ్రామం మొత్తం మాయా మామిడి తోట అని ప్రసిద్ధి చెందింది. అందరూ ఆనందంగా జీవించారు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? లోభం నష్టానికి దారితీస్తుంది. మంచి మనసుతో పంచుకుంటే ఆనందం, సంపద రెండూ పెరుగుతాయి. ఇప్పటికైనా అర్థమైందా పిల్లలు? లోభం ఉంటే మంచిది కాదు. లోభం మనకి చెడు దారిని తీస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.